టాలీవుడ్ సీనియర్ నటుడు రాజీవ్ కనకాల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 1995 నుంచి ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు రాజీవ్. 30 ఏళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. విభిన్న పాత్రలు పోషించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇక రాజీవ్ కనకాల సౌత్ స్టార్ యాంకర్ సుమను తన కెరీర్ ప్రారంభమైన 4 ఏళ్లకే పెళ్లి చేసుకున్నారు. 1999లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. సుమ, రాజీవ్ కనకాల దంపతులకు టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. సుమ యాంకర్గా టాలీవుడ్లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నారు. తెలుగులో హైయెస్ట్ పెయిడ్ యాంకర్ సుమనే కావడం విశేషం. అయితే సుమ, రాజీవ్ కనకాల దంపతులకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. 2023లో సుమ, రాజీవ్ కనకాల తమ కొడుకు రోషన్ను హీరోగా లాంచ్ చేశారు. రోషన్ నటించిన తొలి చిత్రం బబుల్ గమ్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. కానీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ విషయాన్ని రాజీవ్ కనకాల తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఈ సినిమా కోసం కోట్లు ఖర్చు పెట్టామని, కానీ అంతా పోయిందన్నారు. కోట్ల రూపాయల్లోనే లాస్ వచ్చిందట. ఈ చిత్రంతో సుమ, రాజీవ్ కనకాలకు జరిగిన ఒకే ఒక పాజిటివ్ అంశం ఏమిటంటే రోషన్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ తర్వాత రోషన్ కోసం దాదాపు 70 కథలు వచ్చాయట. కానీ ఏ స్టోరీ కూడా ఇంకా ఫైనల్ చేయలేదని టాక్. అయితే ఇటీవల రాజీవ్ కనకాల, సుమ విడాకులు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఇంటర్వ్యూలో ఇదే విషయంపై రాజీవ్ కనకాల స్పందించారు. డివోర్స్ రూమర్లు వచ్చినప్పుడు చాలా బాధేసిందని చెప్పారు. అలాంటి వార్తలు రావడం వల్ల ఇంట్లో గొడవలు జరిగాయని, తన కొడుకు రోషన్ విషయం తెలుసుకుని వచ్చి తనపై ఫైర్ అయ్యాడని, తన కొడుకు కూడా ఎంతో బాధపడ్డాడని రాజు చెప్పుకొచ్చారు.